కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. ఇప్పటి వరకు వికలాంగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. పెన్షన్లు అమలు చేయలేదు. కొత్త పెన్షన్లు రాలేదు. పెన్షన్లు 3,000 ఉన్నది 4,000 చేస్తామన్నారు. 2,000 ఉన్నది 3,000 చేస్తామన్నారు. కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు. మా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే 20 నెలలు అంటే దాదాపు మహిళలకు 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా అన్ని వర్గాలను, అటు రైతులను, ఇటు వృద్ధులను, ఇటు వికలాంగులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చారు. ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా, అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు, కానీ ప్రాపర్ గా దానికి కావాల్సిన సరి అయిన ప్లానింగ్ చేసుకోకుండా, రెండోది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్లో నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో నిల్చుంటారు. ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు 3,000 టన్నుల యూరియా అవసరం. ఇప్పటి వరకు కేవలం 900 టన్నులు ఇచ్చింది. లక్షట్పేటకి 2,500 టన్నులు అవసరం. ఇప్పటి వరకు లక్షట్పేటకి 600-700 టన్నులు ఇచ్చింది. మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం. ఇవాళ 2 ఎకరాలకు కలిపి 1 బస్తా ఇస్తారు. ఇది పరిస్థితి. మరి ఈ సమస్య కారణం ఏంటిది? కేవలం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ ల యూరియాను అమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు, అటు పత్తి కావచ్చు, రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటారు. రెండో విషయం, మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుడిని, బాగా సీనియర్ నాయకుడిని, బాగా అనుభవం ఉన్నది, నేను రమ్మంటే 4 మంత్రులు వస్తారని చెప్తాడు. నేను అడిగేది ఒకటే, ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చిర్రు, చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చిర్రు? చెన్నూరు కోటపల్లి మండలానికి, మన లక్షట్పేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇవాళ యూరియా సరఫరా అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సరఫరా అవుతుంది. మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు? వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా. మీరు ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. 500 రూపాయల బోనస్, అది సరిగ్గా పడలేదు. కౌలు రైతులను మోసం చేసిర్రు, కూలి రైతులను మోసం చేసిర్రు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియాని కనీసం ఇవాళ సప్లై చేయలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ దండపల్లి మండలము, లక్షట్పేట మండలం, ఆజీపూర్ మండలం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కనీసం 1,000 టన్నుల యూరియాను వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. వీళ్ళందరికీ కూడా యూరియా కొరత లేకుండా, ఏదైతే మీరు కృత్రిమంగా ఏదైతే కొరత సృష్టించిందో ఈ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని, ఆ కొరత లేకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎన్నికల సమయంలో మీరు వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నెలవారీగా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పిర్రో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.